నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మోడల్ పేపర్ని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు వీటికి సంబంధించి కూడా ప్రతి క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించి మరియు ఇంపార్టెంట్ పద్యాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రతిపదార్థ తాత్పర్యాలు అనేటటువంటి ఎట్లా రాయాలి, అట్లాగే కవి పరిచయాలు దేని నుంచి వస్తాయి, ప్రాచీన పద్య భాగం నుంచా ఆధునిక కవిత్వం నుంచా అని చెప్పి సందర్భ సహిత వాక్యాలకు సంబంధించి సందులు సమాసాలు లక్షణ సమన్వయం అంటే ఏమిటి ప్రతిది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఒక్క వీడియోతో మీకు క్వశ్చన్ల మీద ఒక పట్టు వస్తుంది. ప్రతి లెసన్లో ఉండేటటువంటి టాపిక్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 5 క్వశ్చన్లు నేర్చుకోవాలి మీరు. 5 క్వశ్చన్లు ఏంటి, ప్రాచీన పద్య భాగంలో ఒక 3 లెసన్లు ఉంటాయి. ఆ 3 లెసన్లు ఏంటి, శకుంతలోపాఖ్యానము, గొడగూచి కథ, సంవరణుడి తపస్సు. ఇందులో నుంచి 2 లెసన్లు నేర్చుకోవాలి. అట్లాగే ఆధునిక పద్య భాగంలో 4 లెసన్లు ఉంటాయి. దీంట్లో నుంచి కాసులు, రాజుకవి, గంగిరెద్దు, జయబేరి అని ఉంటాయి. దీని నుంచి 2 లెసన్లు నేర్చుకోవాలి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అనేటటువంటిది పార్ట్ బిలో పార్ట్ బి 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ అని అంటే పార్ట్ బిలో ఉండే ఫస్ట్ క్వశ్చన్ పద్యం ప్రతిపదార్థాలకు సంబంధించినటువంటిది. అంటే ఫస్ట్ క్వశ్చన్ పద్యం ప్రతిపదార్థాలకు సంబంధించినటువంటిది రావడం జరుగుతుంది పార్ట్ బిలో. ఇక ఇది కాకుండా మిగిలిన అన్ని ప్రశ్నలు ఆర్ ఆప్షన్, ఇది కూడా ఆర్ ఆప్షన్తో ఉంటుంది. మిగిలిన అన్ని ప్రశ్నలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీరు 2 నేర్చుకున్నారనుకోండి. ఇప్పుడు శకుంతలోపాఖ్యానం అంటే శకుంతల దుష్యంతుని యొక్క వృత్తాంతాన్ని వివరించండి అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. అందులో మీరు ఆన్సర్ ఏం రాయాలి, శకుంతల దుష్యంతులు ఎట్లా కలుసుకున్నారు, వాళ్లకు సంతానం ఎట్లా జన్మించిండ్రు, మరియు శకుంతల దుష్యంతుని వద్దకు ఎట్లా వెళ్ళింది, ఆ కంటెంట్ మొత్తం సారాంశాన్ని ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇక గొడగూచి అనేటటువంటి టాపిక్లో గొడగూచి ముగ్ధ భక్తిని వివరించండి అని క్వశ్చన్ వస్తుంది కదా. సో గొడగూచి టాపిక్లో పాల్కురికి శోభనాథుడి గురించి కవి పరిచయం ఒక 2 లైన్లు రాయండి సమ్మరీ రాసేటప్పుడు. ఇక్కడ గొడగూచి పాలు కాగలేవా, కాచిన పాలు మరగలేవా, మరిగిన పాలు కమ్మగలేవా, మరిగిన పాలల్లో నీళ్లు కలిసాయా అని చెప్పి ఆ శివుడిని కోరుకోవడం మరియు శివుడిని వేడుకోవడం, ఈ పాలు తిను, నీకు నూనె పోలేలు తెచ్చిస్తా, కుడకలు తెచ్చిస్తా, పాశంబు తెచ్చిస్తా, ఇటువంటి వాటితో అడుక్కోవడం, బొమ్మలు ఇప్పిస్తా అని చెప్పి ఈ విధంగా గొడగూచి యొక్క ముగ్ధ భక్తి ఉంటుంది అనమాట. 2 క్వశ్చన్లు అయిపోతాయి. ఇక్కడ కాసులలో కూడా సింపుల్గా కాసు వీసం విడువ అంటే భార్యకు ఏదైతే కాసులు గొప్పవి అనేటటువంటివి ఏంటి, భర్త యొక్క ప్రేమ అనేటటువంటిది, బంగారు ఆభరణాలు కావు అనేటటువంటి టాపిక్ ఉంటుంది అనమాట. సో ఇది మీ సొంత మాటల్లో రాయొచ్చు. రాజు కవికి సంబంధించింది ఏంటి, రాజు గొప్పవాడ, కవి గొప్పవాడు. రాజు అనేటటువంటి వాడు రక్తాన్ని చిందిస్తాడు, కవి అనేటటువంటి వాడు మంచి కవిత్వాలను సృష్టిస్తాడు, ప్రజల హృదయాల్లో కవి ఉంటాడు అని చెప్పి కవి గొప్పతనాన్ని రాయాలి. గంగిరెద్దుల యొక్క విన్యాసాలు, అట్లాగే జయబేరి అంటే నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను తెల్లరేకై పల్లవిస్తాను, ఈ విధంగా కొన్ని స్టాంజాలుగా రాయాలి. మనం మొదట మోడల్ పేపర్ని చూద్దాం. మోడల్ పేపర్కి సంబంధించి చూడండి, ఆ విభాగం అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. 3 గంటల టైం ఉండి 80 మార్కులకు గాను ఉండి, ఆటోనమస్ కాలేజ్ అయితే 70 మార్కులు. ఇక్కడ 6 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఇందులో 2 సందర్భ సహిత వాక్యాలు మరియు ఒక కవి పరిచయానికి సంబంధించినటువంటిది వచ్చి మిగిలిన అన్నీ కూడా మీ వివిధ లెసన్ల నుంచి రావడం జరుగుతుంది. 6th క్వశ్చన్ ఏదైతే ఉందో అది యూనిట్ 4 భాషా భాగాల నుంచి సందులు సమాసాలు తెలుగు వాక్యం నుంచి రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇది తెలుగు వాక్యంకి సంబంధించి ఒక ప్రశ్న, సందర్భ సహిత వాక్యాలు 2 ప్రశ్నలు, అంటే ప్రాచీన పద్య భాగంలో 1, ఆధునిక పద్య భాగంలో 1, ఇక కవి పరిచయంకి సంబంధించినటువంటిది 1, మిగిలిన 2 ప్రశ్నలు సమ్మరీలకు నుంచి అంటే షార్ట్ క్వశ్చన్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. అందులో సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూడండి, విభాగం ఆకు సంబంధించి మొదట ఏదైతే ఉంటుందో 7th క్వశ్చన్ అనేటటువంటిది శకుంతలోపాఖ్యానము, సంవరణుడి తపస్సుకు సంబంధించినటువంటి పద్యాలు రావడం జరుగుతుంది. మీకు పద్యం ఇస్తారు, ఆ పద్యంలో మీకు ఏమి తెలియదు అయినా సరే ముక్కలు చేసి వాటిని రాయండి. = పెట్టి మీకు తెలిసిన పదాలకు సరైన సమాధానం రాయండి, తెలియని పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి, ఈజీగా పాస్ అవుతారు. ఇక 8th, 9th, 10th ఏవైతే ఉంటాయో ఇవి ఆధునిక పద్య భాగం నుంచి మరియు ప్రాచీన పద్య భాగం నుంచి వచ్చినప్పటికీ ఒక ప్రశ్న ఉపవాచకం రుద్రమదేవి నవల నుంచి రావడం జరుగుతుందన్నమాట. సో మీకు మోడల్ పేపర్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సీక్వెన్స్గా క్వశ్చన్లే
వాటికి సంబంధించినటువంటి వినడానికి ప్రయత్నం చేద్దాం. సీక్వెన్స్గా ప్రాచీన పద్య భాగం, ఆధునిక కవిత్వం, ఉపవాచకం నుంచి చూద్దాం. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకున్నట్లయితే నేను అన్ని లెసన్ల వీడియోలు చేయడం జరిగింది. అవి 2 years బ్యాక్ ఉన్నా సరే సిలబస్ ఏం మారలేదు, ఎగ్జాక్ట్లీ అవే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రమే మారింది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మనం చర్చించుకుందాం. అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ల విషయానికి వస్తే నేను అన్ని లెసన్ల ఎక్స్ప్లెనేషన్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తా, ఆ వీడియోని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, పిన్ చేసి ఉంటా, అక్కడ నుంచి చూడండి. సిలబస్ చూసుకున్నట్లయితే ప్రాచీన పద్యభాగము, ఆధునిక కవిత్వము, ఉపవాచకము, భాషా భాగాలు, వ్యాకరణం. ఇందులో ప్రాచీన పద్యభాగం నుంచి 2 లెసన్లు, ఆధునిక కవిత్వం నుంచి 2 లెసన్లు, ఉపవాచకం నుంచి 1 లెసన్, ఇక భాషా భాగాలు, వ్యాకరణం నుంచి ఒక 3 టాపిక్లు మీరు నేర్చుకున్నట్లయితే సింపుల్గా ఈజీగా పాస్ అయిపోతారు. ప్రతి పాయింట్ని కీ పాయింట్ వైజ్గా మీరు ఈజీగా ఎట్లా పాస్ కావాలన్నటువంటి కంటెంట్ని నేను చెప్పడం జరిగింది. మొదట శకుంతలోపాఖ్యానం అంటే ఈ పాఠ్యాంశంలో నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పద్యాలు. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగు చుండు అనేటటువంటి ఒక పద్యం ఉంటుంది, అది వస్తుంది. అంటే పద్యాలు వాళ్ళే ఇస్తారు, మనం ప్రతిపదార్థాలు రాయాలి. మీకు ఇక్కడ ఒక ట్రిక్ కూడా చెప్తా చూడండి. మీకు కవి పరిచయం కొంచెం తెలిసినదనుకోండి, అట్లాగే పద్యం ఎట్లాగో ఇచ్చింటాడు కదా, పద్యంని ఒక చిన్న వర్డ్స్గా కట్ చేసుకొని వాటిని రాసుకోండి. అందులో మ్యాక్సిమం మీకు 50% పదాలకు అర్థాలు తెలిసి ఉంటాయి. ఇక మిగిలిన పదాలు ఉంటాయి కదా, వాటిని ఖాళీగా వదిలేయకుండా మీకు రిలేటివ్గా తెలిసిన ఆన్సర్, అంటే ఆ పదానికి సంబంధించిన రిలేటివ్ ఆన్సర్ మీద మైండ్లో ఏం తిరుగుతుందో అది రాసిన ఆన్సరే, అదే పదాన్ని రిటర్న్ రాసిన ఆన్సరే, అదే పదానికి యొక్క అనేటటువంటి పదాన్ని మెన్షన్ చేస్తూ రాసిన ఆన్సరే. ఈ విధంగా మ్యాక్సిమం ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు కనీసం ఉట్టి పేపర్ ఇచ్చే బదులు ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రతిపదార్థాలు పదాన్ని కట్ చేసుకొని ఒక 25 పదాలుగా వరుసగా రాసి దాని తర్వాత దానికి ఆన్సర్లు రిలేటివ్గా ఒక 50% మీకు ముందే తెలిసి ఉంటాయి. ఇక మిగిలిన 50% మీరు ఆల్టర్నేట్గా ఆ రిలేటివ్గా రాసినంటే సరిపోతుంది. కనీసం ఒక 5-6 మార్కులు పడితే ఈజీగా పాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక శకుంతలోపాఖ్యానానికి సంబంధించినటువంటిది నన్నయ్య గారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం చతుర్థాశ్వాసం నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోగలరు. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూసుకున్నట్లయితే దుష్యంతుడు శకుంతలను స్వీకరించిన విధానము, శకుంతల వృత్తాంతం తెలపండి. ఈ కంటెంట్లో రావడం జరుగుతుందన్నమాట. ఇక ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యాలు ఏముంటాయంటే నాకు నీ ఇచ్చిన వరము దలంపవలయు జిత్తములోనన్ అంటే మనస్సు లోపల నాకు ఇచ్చిన వరము మీరు లోపల గ్రహించండి. సందర్భ సహిత వాక్యాలకు సంబంధించినటువంటి కంటెంట్ సింపుల్గా 4 హెడ్డింగులు రాయండి. సందర్భ సహిత వాక్యాలు ఎట్లా రాయాలి, కవిపరిచయం, అర్థం, వ్యాఖ్య, ఈ విధంగా రాయండి. సందర్భ సహితంలో కవిపరిచయం మీకు ఒక లైన్ నేర్చుకుంటుంటే సరిపోతుంది. మిన్నక అనుచితంబులు పలకకనేలా తప్ప బలుకునే ధార్మికులకు, అట్లాగే నరుడు దాక్కొన నేర్చునే తన్ను మృత్యులనేటటువంటిది ఒకటి ఉంటుంది. నరుడు దాక్కొన నేర్చుకునే అనేటటువంటిది ఇది ఏదైతే ఉంటుందో చాలాసార్లు రిపీట్ అయింది. జీవులకు హృద్యంబే కడున్ శీతమే అనేటటువంటిది కూడా చాలాసార్లు రిపీట్ అయింది, దాన్ని కూడా చూసుకోండి. అయితే ఇక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి శకుంతలోపాఖ్యానానికి సంబంధించినటువంటి క్వశ్చన్, ఏ క్వశ్చన్ వచ్చినా అని కూడా ఒకటే ఆన్సర్. శకుంతలోపాఖ్యానము, శకుంతల ప్లస్ ఉపాఖ్యానము. శకుంతల అనేటటువంటి ఒక పర్సన్ యొక్క కథ. శకుంతల దుష్యంతుడు స్వీకరించిన విధానం, తను సభలోకి వెళ్ళినటువంటి మాట్లాడినటువంటి పెద్దలను ఒప్పించినటువంటి విధానం, నన్ను వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడని దుష్యంతుడు ఇచ్చినటువంటి మాటని, విశ్వామిత్రుడు మేనకలు వదిలేసినప్పుడు యమునా నది తీరంలో కన్వ మహర్షి ఆమెని శాకుంతలం అనే పక్షులు కాపాడినప్పుడు అతను పెంచి పోషించడం, తర్వాత దుష్యంతుడు వేటకు రావడం, పెళ్లి చేసుకోవడం, గాంధర్వ వివాహం చేసుకొని తర్వాత వెళ్ళిపోవడం. ఈ కంటెంట్ని మీ సొంత మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చెప్పిన కదా, ఈ 5-6 కీ పాయింట్స్తోనే కథ అల్లండి. మీరు కనీసం బేసిక్స్ కూడా రాయకుండా వస్తారంటే ఎట్లా పాస్ అవుతారు? కథకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని రాయండి. రాస్తారంటే ఒక కనీసం పాస్ కావడానికి వీడియో చెప్తున్నా కాబట్టి కనీసం మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. గోడగూచి కథ
పాల్కుర్కి సోమనాథుడు గారు రచించడం జరిగింది. బసవ పురాణం తృతీయాశ్వాసం నుంచి ప్రస్తుత పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లా పాలకుర్తికి సంబంధించినటువంటి పాల్కుర్కి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప శివ కవుల్లో ఒకరు. శైవతత్వం మీద రచనలు చేయడం జరిగింది. అనుభవసారం, వృషాధిప శతకం, బసవ పురాణం, చెన్నమల్లు సీసాలు వంటి రచనలు పాల్కుర్కి సోమనాథుడు గారు రచించడం జరిగిందని గుర్తుంచుకోగలరు. ఇంపార్టెంట్ క్వశ్చన్ విషయానికి వస్తే గొడగూచి ముగ్ధ భక్తి గురించి వివరించండి, లేదా శివుడు పాలు తాగకపోవడానికి గల కారణాలు గొడగూచి ఊహించినటువంటి విధానం తెలపండి. గొడగూచి అనేటటువంటి ఒక చిన్నపిల్ల, ఆమెకేం తెలుసు శివుడు పాలు తాగుతాడు తాగపోవడం అనేటటువంటి భావన తెలియదు కదా. నేను కాసిన పాలు మంచి లేవా, సరిపోలేవా, తీయగలేవా, లేదంటే నేను అలుగుతా చూడు, నీకు బొమ్మలు తెచ్చిస్తా చూడు, ఈ విధంగా శివుని ముందు చేసినటువంటి ముగ్ధ భక్తి, అమాయకమైనటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి ఒక చిన్నపిల్ల మనస్తత్వాన్ని రాయండి. ఇక బసవ పురాణానికిలో ఉన్నటువంటి ఈ తృతీయాశ్వాసం నుంచి తీసుకున్నటువంటి గొడగూచి కథకు సంబంధించినటువంటి సందర్భ సహిత వాక్యాలు. నీకు ఒక మంచి బొమ్మయు అనేటటువంటి సందర్భ సహిత వాక్యం. నీకు ఒక మంచి బొమ్మయు తెచ్చేదాను అనేటటువంటి టాపిక్ ఉంటుంది. నీకు మంచి బొమ్మలు తెచ్చిస్తా, కనీసం పాలు దాగు అని చెప్పి శివునికి గొడగూచి చెప్తుంది అనమాట. కడు వేడియో నీరు కలిసినవనియో, ఇవి చాలా వేడిగా ఉన్నాయో అందులో నీళ్లు కలిసినాయని తాగుతలేవా అని చెప్తుంది అనమాట. సందర్భంలో ఈ కంటెంట్ని ఎక్కువ రాయండి. కవి పరిచయం ఒక లైన్ నేర్చుకుని ఉంటారు, అట్లాగే అర్థం దానికి సంబంధించినటువంటిది నీళ్లు కలిసినాయి అనేటటువంటిది రాస్తారు. వ్యాఖ్యలో ఏం రాస్తారు, ఇట్లా నేను పెడుతున్నటువంటి పాలల్లో నీళ్లు కలిసినాయని తాగుతలేడేమో, అందుకోసమే నీళ్లు కలిసినవని తృప్తి చెందకుండా ఆ గొడగూచి ముగ్ధ భక్తిని ప్రదర్శిస్తుందని చెప్పేటటువంటి సందర్భం. ఓసి నీడేలా ఒల్లంద్రోవా, ఈరోజే ఎందుకు నువ్వు పాలు తాగుతలేవు, డైలీ తాగుతుంటావు కదా మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు, నేనున్నప్పుడు ఎందుకు తాగుతలేవు అనేటటువంటి కంటెంట్ని చెప్తుంది అనమాట. ఇక సంవరణుడి తపస్సు అద్దంకి గంగాధరుడు గారు దీన్ని రచించడం జరిగిందని చెప్పుకోవచ్చు. తపతీ సంవరణోపాఖ్యానము, ఇంతకుముందు శకుంతలోపాఖ్యానం చెప్పిన కదా, ఇది తపతీ సంవరణోపాఖ్యానం. తపతి కోసం సంవరణుడు చేసినటువంటి తపస్సు, అందులో ఉన్నటువంటి కథనే ఉపాఖ్యానంగా ఇవ్వబడినటువంటి ఈ తపతీ సంవరణోపాఖ్యానం పాఠ్యాంశం. ఇతను ఎవరైతే అద్దంకి గంగాధరుడు గారు ఉన్నారో ఇబ్రహీం కుతుబ్ షా యొక్క ఆస్థాన కవి, 16వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశం తపతీ సంవరణోపాఖ్యానం నుంచి తీసుకోవడం జరిగిందని గుర్తుంచుకోగలరు. దీని నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ ఏదైనా సరే, క్వశ్చన్ ఫ్రేమ్ అనేది తపతి ప్రేమ కోసం సంవరణుడు చేసినటువంటి తపస్సు, ఆ నడబావి దండ అనేటటువంటి ఇట్లా ఆ బావి దగ్గర గురువింద తీగల పొదరుల్లో తను తీక్షణంగా చేస్తున్నటువంటి ధ్యాన భావనని కొంచెం హైలైట్ చేస్తూ రాయండి అనమాట. ఇంకా ఇంపార్టెంట్ పద్యాల విషయానికి వస్తే నాలి కాప్తుడు గోరగించునట అనేటటువంటి పద్యం, ఆ నడబావి దండ కడయం చిగురించిన అనేటటువంటి పద్యం, అట్లాగే నైమొప్పుం 16 మాల్గములు అనేటటువంటి పద్యం, అట్లాగే ఆవే నీ చుట్టపు అనేటటువంటి పద్యము. ఇట్లా ఈ 4 పద్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పద్యాలు వాళ్ళే ఇస్తారు, కాకపోతే మీరు సందర్భ సహిత వాక్యాలు నేర్చుకోవాలి. ఇక సంవరణుడి తపస్సుకు సంబంధించినటువంటి సందర్భ సహిత వాక్యాల విషయానికి వస్తే పవన విరహిత నిభృత దీపం, అట్లాగే అయతమతి చేసే సంగరంగపు అనేటటువంటిది, అట్లాగే అల్లునిగా గూర్పుమనే వేడే, అట్లాగే సుఖము దుఃఖము కార్యార్థి చూడడెందు, సుఖంలోను దుఃఖంలోను కార్యసాధకుడు వాటిని భేదభావాలు చూడడనేటటువంటి అంశం. ఇక ఆధునిక కవిత్వం, ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాచీన కవిత్వం, ఇందులో శకుంతలోపాఖ్యానం, గొడగూచి కథ, సంవరణోపాఖ్యానం, ఇందులో 2 లెసన్లు నేర్చుకోండి, ఏదైనా ఒక లెసన్ వదిలేయండి. అందులో మ్యాక్సిమం సంవరణోపాఖ్యానం వదిలేయడానికి ప్రయత్నం చేయండి, కానీ పద్యం నేర్చుకోండి, సారాంశం ఒకటి వదిలేయండి. ఇక నెక్స్ట్ కాసులు గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కాసులు కవితా ఖండిక నుంచి ప్రస్తుత పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఉండడం జరుగుతుంది కాసులు అనేటటువంటిది. ఇక్కడ ఏం చెప్తున్నాడు గురజాడ అప్పారావు గారు అంటే, ఇతను గురించి మీకు కొంచెం ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆంధ్రదేశంలో పుట్టినటువంటి వ్యక్తే కదా గురజాడ అప్పారావు గారు. ముత్యాల సరాలకు సంబంధించినటువంటి ఛందస్సు కనిపెట్టిండు. ఈ టాపిక్లను కొంత రాయడానికి ప్రయత్నం చేసిన తర్వాత కాసులు అంటేనటువంటి టైటిల్ ఏం చెప్తుందంటే, కాసులు అంటే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా యొక్క ధనం యొక్క అంశం. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్య ప్రేమ జీవనం గొప్పది, దానికి కాసులు విలువైనవి కావు, బంగారమే విలువైనవి కావు, భర్తనే ఏడుగడ, భర్తనే దైవము. మీరు రీసెంట్గా వచ్చినటువంటి నాని సినిమాలో కూడా ఉంటుంది కదా, చీకట్లో ఉన్న వాకిట్లో ఉన్న కంటికి రెప్పోలే కాస్తాడు మగడు అనేటటువంటి ఒక పదం ఉంటుంది కదా, ఎంత అందంగా ఉంటుంది. ఆ మీనింగే ఈ పాఠ్యాంశం. అందులో ఏం చెప్తుండు,
ఈ ప్రతి సిచ్యువేషన్లో భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అన్యోన్య దాంపత్య జీవితమే నిజమైన ధనము, ఇది మాత్రమే శాశ్వతము, భర్తనే అన్నిటికీ కారణము అనేటటువంటి కొంత పురుష పాత్రని హైలైట్ చేస్తున్నటువంటి పాఠ్యాంశం. అయినప్పటికీ స్త్రీ పురుషుల మధ్య ప్రేమనే విలువైనది, ప్రేమకు వెలకట్టలేమనేటటువంటి అంశాన్ని గురజాడ అప్పారావు గారు చెప్పడం జరిగిందనమాట ఈ పాఠ్యాంశంలో. అతను విశాఖపట్నం సమీపంలో రాయవరంలో 1862 సెప్టెంబర్ 21న జన్మించడం జరిగింది. కన్యాశుల్క నాటకం, అట్లాగే దిద్దుబాటు కథ, ముత్యాల సరాలు కొత్త ఛందస్సుని సృష్టించడం జరిగింది. మీరు పై తరగతుల్లో డిగ్రీ 5th సెమిస్టర్లో కన్యాశుల్కం నాటకం గురించి చదువుకుంటారు. దిద్దుబాటుని పీజీ లెవెల్లో చదువుకునేటటువంటి కథ చాలా మంచిగా ఉంటుంది. దిద్దుబాటుకు సంబంధించినటువంటిది కూడా వీలైతే యూట్యూబ్లో ఉన్నది కిరణ్ ప్రభ టాక్ షోలో వినడానికి ప్రయత్నం చేయండి. కాసులు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇంపార్టెంట్ క్వశ్చన్ల విషయానికి వస్తే, కాసులు కవితా ఖండికను వివరించండి. ప్రేమ పెన్నిది అని కాసులు కవితా ఖండిక ద్వారా కవి వివరించిన తీరును వివరించండి అనేటటువంటి అంశాలతో క్వశ్చన్ వస్తుంది. ఏ క్వశ్చన్ వచ్చినా అని కూడా సింపుల్గా ఒకటే ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. సారాంశం రాయండి. కరెక్షన్ చేస్తున్నప్పుడు ఆ సార్ వాళ్ళు అంత లోతుగా పరిశీలించరు. కొన్ని కీవర్డ్స్ను హైలైట్ చేయండి, వాటి కింద అండర్లైన్స్ చేయండి. చేసిన తర్వాత వాటి యొక్క సారాంశమే మీరు ఒక పేజీన్నర లేదా 2 పేజీల వరకు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక సందర్భ సహిత వాక్యాల విషయానికి వస్తే, ప్రేమ పెంచుక పెరుగునే, అట్లాగే చెపల చూపుల కన్ను చెదురుట చిత్రమా అనేటటువంటిది, అట్లాగే ధనములు 2 తెరుగులు అనేటటువంటిది, అట్లాగే మంకెన కెంపు కాంతల కందమా అనేటటువంటిది. ఈ విధంగా ఒక 4 సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. సందర్భ సహిత వాక్యాలు కవిపరిచయం, అట్లాగే సందర్భ సహిత వాక్యాలకు హెడ్డింగ్స్ ఏమేమి ఉంటాయి? కవిపరిచయం, సందర్భం, అర్థం, వ్యాఖ్య 4 హెడ్డింగులుగా రాయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. కొందరు 3 హెడ్డింగులతోనే రాస్తున్నారు, అట్లా రాయకండి. ఇక డిగ్రీ 1st సెమిస్టర్లోనే అత్యంత సింపుల్ పాఠ్యాంశం రాజు కవికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కాసులు ఎట్లా సింపుల్గా మీ సొంత మాటల్లో రాశారో, ఇది గుర్రం జాషువా గారు రాసినటువంటి రాజు కవి పాఠ్యాంశం కూడా మీ సొంత మాటల్లో రాయడానికి ఆస్కారం ఉన్నటువంటి పాఠ్యాంశమే. గుర్రం జాషువా గారు దళిత వేదనకు ప్రతిఘటనకు చిత్రీకరించినటువంటి ఎన్నో రచనలు, దళితుల అభ్యుదయం కోసం రచించినటువంటి రచనలు ఎన్నో ఉండడం జరిగింది. ముంతాజ్ మహల్, అట్లాగే పిరదౌసి, ఇట్లాంటివి గబ్బిలం, ఇట్లాంటివి చాలా రాయడం జరిగిందని గుర్తుంచుకోగలరు. రాజు కవి మధ్య డిఫరెన్స్ని ఈ పాఠ్యాంశంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాజు గొప్పోడా కవి గొప్పోడా అనేటటువంటి భేదాలు మీ సొంత మాటల్లో ఏం రాసినా కూడా సరిపోతుంది. ఇక జాషువా గురించి కొన్ని లైన్లు మీరు రాయాల్సింది సందర్భ సహిత వాక్యాలు అట్లా. కాబట్టి దళిత వేదనకు ప్రతిఘటనకు ధిక్కార స్వరం, అనాథ, స్వప్నకథ, గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్ వంటి రచనలు చేశాడు. గుంటూరు జిల్లా వినుగొండలో జన్మించాడని రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మెయిన్గా నేను ఇంతకుముందు చెప్పినటువంటి పాయింట్లే కాకుండా ఒకటి అదనంగా ఏముంది, ఈ గుంటూరు జిల్లా వినుగొండలో జన్మించాడు అనేటటువంటి టాపిక్ని రాయండి. రాజు కంటే కవి గొప్పవాడని తెలియజేసినటువంటి పాఠ్యాంశం ఇదే క్వశ్చన్. రాజు కంటే కవి గొప్పవాడని తెలియజేసినటువంటి పాఠ్యాంశం ఇదే క్వశ్చన్ ఫ్రేమ్. అంటే రాజు గొప్పవాడా కవి గొప్పవాడా అనేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఈ ఫ్రేమ్ నుంచి వస్తుందన్నమాట. అంటే మీరేం రాయండి, కవి అనేటోడు మనుషుల యొక్క భావజాలాన్ని, మనుషులకు ఉండేటటువంటి మనుషులు ఎదుర్కొనే అన్యాయాలను, కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని చిత్రీకరించి కొత్త తరానికి, కొత్త సమాజానికి ఒక నాందిగా, మార్గంగా చూపిస్తుంటాడు. రాజు అనేటటువంటి వ్యక్తి కత్తులతో దూసుకుంటూ, రక్తాలను చిమ్మేస్తూ, రాజ్యాలను పెంచుకుంటూ, తన దురాక్రమణతో ప్రజాపాలన కంటే ఎక్కువ దుర్బుద్ధి ఉండి రాజ్యాలను ఆక్రమించాలి, నేనే మొత్తం ప్రపంచాన్ని ఏలాలనేటటువంటి దుర్బుద్ధి ఉంటుంది రాజులకు. కవికి అట్లాంటివి ఉండవనేటటువంటిది. ఇక సందర్భ సహిత వాక్యాల విషయానికి వస్తే, ఇతని ఇల్లు గండ వితతిమయము, అట్లాగే కవియును రాజధారాత్మ గౌరవ, అట్లాగే సుకవి జీవించు ప్రజల నాలుకల యందు, ఇది డ్యామ్ షూర్గా రావడానికి ఆస్కారం ఉన్నటువంటిది. సుకవి జీవించు ప్రజల నాలుకల యందు వినుమున అధికార కథా ప్రణాళికలు అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయినటువంటి సందర్భ సహిత వాక్యాలని గుర్తుంచుకోగలరు. పాఠ్యాంశం డిగ్రీ 1st సెమిస్టర్లో ఉన్నటువంటి గంగిరెద్దు పాఠ్యాంశం. ఇది జనరల్గా రాసేటటువంటి టాపికే. కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, వాటిని కన్ఫామ్గా రాయాల్సి ఉంటుంది. అయితే ఈ పాఠ్యాంశాన్ని గంగిరెద్దు డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించడం జరిగింది. మొట్టమొదటి పీజీ విద్యార్థి అని గుర్తుపెట్టుకోండి పల్లా దుర్గయ్య గారు. ఇక పల్లా దుర్గయ్య గారు రచించినటువంటి ఈ పాఠ్యాంశం గంగిరెద్దు అనేటటువంటి పాఠ్యాంశమే. గంగిరెద్దు అనేటటువంటి ఒక రచన నుంచి 1956లో దీన్ని రాయడం జరిగింది. దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి
మొట్టమొదటి ఎంఏ తెలుగు స్నాతకోత్తర డిగ్రీని పొందిన మొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎంఏ తెలుగు పీజీ తెలుగుని చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల్లో పల్లా దుర్గయ్య గారు అని చెప్పుకోవచ్చు. వీరికి రాయపోలు సుబ్బారావు వంటి వారు లెక్చరర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిండ్రు అన్నటువంటి టాపిక్ కాంపిటేటివ్ పర్పస్లో గుర్తుపెట్టుకోండి. వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో 1916లో జన్మించాడని చెప్పి ఇతని జీవితానికి సంబంధించినటువంటి అంశం. గంగిరెద్దు అనేటటువంటిది ఒక అవలక్షణాలతో పుట్టిన ఒక కోడెదూడను గంగిరెద్దుల వాడు ఎలా పెంచి ప్రేమించి విన్యాసాలు నేర్పించాడనేటటువంటిదే ఈ పాఠ్యాంశం. ఒక అవలక్షణాలు ఉంటాయి, అవలక్షణాలు 5 కాళ్ళు తోకలు ఈ విధంగా కొన్ని టాపిక్లు ఉంటాయి కదా. ఆ అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా అంటే నార్మల్గా ఎద్దులకు అవలక్షణాలు ఉంటాయి అనే టాపిక్లో ఇది చెప్తున్నా. ఇక ఈ అవలక్షణాలను ఒక కోడెదూడను గంగిరెద్దుల వాడు పెంచుకొని దానికి విన్యాసాలు నేర్పించి ప్రతి గ్రామానికి వెళ్ళి విన్యాస ప్రదర్శన ఇస్తూ అమ్మ బసవన్నాడు వచ్చాడు జొన్నలు ఉంటే పెట్టండి, అమ్మ బసవన్నాడు వచ్చాడు గంజి ఉంటే పోయండి, అమ్మ డూడు బసవన్నాడు వచ్చాడు అని చెప్పి హనుమాన్ల గుడి దగ్గర గ్రామ చౌరస్తాలో ఆడుకునేటటువంటి ఒక వైనాన్ని మీ కంటెంట్లో అంటే మీ జీవితంలో మీ చుట్టూ జరిగేటటువంటి అంశం ఎలా ఉందో గంగిరెద్దుకు సంబంధించినటువంటి ఆ టాపిక్ని అవలక్షణాలతో కోడెదూడే అనేటటువంటి ఒక టాపిక్ని హైలైట్ చేస్తూ రాయండి. ఇక ఐఎంపి సందర్భ సహిత వాక్యాల విషయానికి వస్తే వాని దరిచేరి నెద్దు వవ్వాయనంగా, అట్లాగే పదుగురది చూసి చప్పట్లు సరగా, అట్లాగే ప్రజల హర్షధ్వనులు మిన్ను పగులదాన్ని. ఇవన్నీ జనరల్ టాపిక్లు. పల్లా దుర్గయ్య గారు మొదటి స్నాతకోత్తర విద్య వరంగల్ జిల్లా మడికొండ గ్రామం అనేటటువంటి గ్రామంలో 1916 సంవత్సరంలో పుట్టడం జరిగిందని చెప్పినటువంటి ఒక కంటెంట్ని మీరు ఏదైతే కవిపరిచయంలో రాయండి. సందర్భంలో వాని దరిచేరి ఎద్దు వవ్వాయనంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎద్దు చూడగానే వాళ్ళందరూ వవ్వా అని అంటున్నారు. పదుగురు అది చూసి చప్పట్లు చర్చగా, దాన్ని చాలా ఎక్కువ మంది పదుగురు అంటే ఎక్కువ మంది చూసి దాన్ని ఆ ఎద్దుని చూసి చప్పట్లు కొడుతున్నారు అనేటటువంటి బేసిక్ టాపిక్లే ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక జేబేరికి సంబంధించినటువంటిది మీకు ఠాగూర్ సినిమాలో ఒక పాట ఉంటుంది, నేను సైతం ప్రపంచానికి అనేటటువంటి ఒకటి ఉంటుంది కదా. ఆ పాటని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ పాటని ప్రస్తుత పాఠ్యాంశం. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారవోశాను, నేను సైతం తెల్లరేకై పల్లవిస్తాను అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో, నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం వానై వృచ్చి మోశాను. ఈ విధంగా ఈ పదాలని హైలైట్ చేస్తూ వాటి కింద అండర్లైన్ చేస్తూ రాయండి. ఇక తెల్లరేకై పల్లవిస్తాను, సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఈ విధంగా ఉన్నటువంటి భావాల యొక్క పదాల యొక్క వివరణ మీకు డెప్త్గా రాకున్నా సరే ఆ పదాలను యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే రాయండి, రాసినంటే సరిపోతుంది. ఇక ఇందులో క్వశ్చన్లు ఎట్లా వస్తాయంటే జేబేరిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ల విషయానికి వస్తే ఇక్కడ శ్రీశ్రీ గారి గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. మహాప్రస్థానం నుంచి ప్రస్తుత పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. శ్రీరంగం శ్రీనివాసరావు గారు దీన్ని రచించడం జరిగింది. 1910లో విశాఖపట్నంలో వారు జన్మించడం జరిగింది. పరిణయ రహస్యం నవల ప్రభవ పద్యకావ్యం ఇది తన యంగేజ్లో ఉన్నప్పుడే రాయడం జరిగింది. అట్లాగే మహాప్రస్థానం, సిరిసిరి మూవ్ అనేటటువంటిది ఒక డెమోక్రసీ మీద రాసినటువంటి శతకాలకు సంబంధించినటువంటి పద్యాలు, అట్లాగే రిమ్మరిక్కులు ఈ మొదలైన రచనలు చేయడం జరిగిందని శ్రీశ్రీ గారి గురించినటువంటి టాపిక్ను గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీకి సంబంధించినటువంటి టాపిక్లు ఈ మహాప్రస్థానాన్ని కొంచెం హైలైట్ చేయండి. జేబేరిలో శ్రీశ్రీ మోగించినటువంటి విప్లవాన్ని తెలపండి అనేటటువంటి అంశంలో క్వశ్చన్ వస్తుంది. జేబేరి శ్రీశ్రీ మోగించినటువంటి విధానం అని క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా ఒకటే ఆన్సర్. ఇంకా సందర్భసహిత వాక్యాలు ఇంపార్టెంట్ కాబట్టి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, అట్లాగే అశ్రు ఒక్కటి దారవోశాను, వెర్రి గొంతుక నిచ్చిమోశాను, తెల్లరేకై పల్లవిస్తాను అనేటటువంటి ఈ పదాలు రావడం జరిగింది. ఈ తెల్లరేకై పల్లవిస్తాను అనేటటువంటిది, అట్లాగే సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనేటటువంటిది, అందరూ కలిసి గుమిగూడితనంటే అందరితో పాటు నేను కూడా కొత్త మార్పుకు కొత్త సమాజానికి నేను సైతం సమిధనై ఆహుతిచ్చుకుంటాను అనేటటువంటి కంటెంట్లో దానికి సంబంధించినటువంటిది ఉంటుంది. ఇంకా కొంచెం క్రిటికల్గా ఉండేటటువంటిది ఉపవాచకంలో ఉండేటటువంటి రుద్రమదేవి నవలకు సంబంధించినటువంటిది కంప్లీట్ వీడియో ఉండడం జరిగింది. డిస్క్రిప్షన్లో అన్ని వీడియోల లింకులు ఉంటాయి, చూడండి. రుద్రమదేవి నవలలో ఒద్దిరాజు సీతారామచంద్రయ్య శర్మ గారు రుద్రమదేవి ధైర్య సాహస పరక్రమాల గురించి రాయడం జరిగింది. రుద్రమదేవి పాత్ర, గోన గన్నారెడ్డి పాత్ర, మదన మంజరి పాత్రలకు సంబంధించినటువంటివి షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. వాళ్ళ చుట్టే కథ కూడా తిరగడం జరుగుతుంది.
ఈ కథలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఎట్లా వస్తాయంటే కాకతీయులు పరిపాలించినటువంటి విధానాన్ని తెలపండి, లేదంటే కాకతీయుల కోటకు సంబంధించినటువంటిది, లేదా మదన మంజరి యొక్క పాత్ర చిత్రణను తెలపండి, రుద్రమదేవి గారు చూపించినటువంటి ధైర్య సాహస పరాక్రమాలను తెలపండి అని ఉంటుందన్నమాట. అయితే రుద్రమదేవి గారు ఎవరంటే గణపతి దేవుని యొక్క కూతురు. అట్లాగే శివదేవయ్య మంత్రి సారథ్యంలో గన్నారెడ్డి సంరక్షణలో దేదీప్యమానంగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక స్త్రీ. మదన మంజరి అనేటటువంటి ఒక కుటిల తరంకి సంబంధించినటువంటి స్త్రీ. ఇంకో కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి దురాక్రమణల వల్ల రుద్రమదేవి జీవితంలో జరిగినటువంటి మలుపుల గురించి ఉండడం జరిగింది. అట్లాగే భాషా భాగాలు వ్యాకరణానికి సంబంధించినటువంటివి కూడా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పర్యాయ పదాలు నానార్థాలు మీరు యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపడతారు. కనీస బేసిక్ అవగాహన ఉన్నా సరే మీరు పేపర్లో ఇస్తారా ఆల్రెడీ, కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. సందులు సమాసాలకు సంబంధించినటువంటి వీడియోలు సపరేట్లో ఉన్నాయి. తెలుగు వాక్యం అనేటటువంటిది కర్తరి కర్మని వాక్యాలతో రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకోగలరు. ఇక సందుల విషయానికి వస్తే పర్టికులర్గా ఏ వస్తాయి అనేటటువంటి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అనాదేశ సంధి, వృద్ధి సంధి రావడం జరుగుతుంది. వీటి యొక్క లక్ష్య సమన్వయం అంటే ఏం లేదు. లక్ష్యం అంటున్నట్టే సూత్రం. అట్లాగే లక్షణ సమన్వయం అంటే సూత్రం వర్క్ అయిందా. ఇప్పుడు దేవాలయం ఉంది, దేవా ప్లస్ ఆలయం దీర్ఘం వచ్చింది, ఓకే, ఇది సవర్ణ దీర్ఘ సంధి అనేటటువంటి లక్షణం ఏ విధంగా ఉంటుందో అది ఒక సమన్వయం అనేటటువంటి టాపిక్ని దీన్ని మీరు హైలైట్ చేస్తూ రాసినంటే సరిపోతుంది. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి.